శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 26వ అధ్యాయము. ఈ అధ్యాయంలో మన గురువు యందు స్థిరమైన నిష్ట కలిగి అందరిలోనూ ఏకత్వాన్ని దర్శించాలని బాబా చేసిన బోధ, హరిశ్చంద్ర పితలే కుటుంబ వృత్తాంతం, ఆమ్డేకర్ అపమృత్యు నివారణ వృత్తాంతాలను శ్రవణం చేద్దాం. భూత భౌతిక విషయాలతోనున్న ఈ అఖిల విశ్వం అద్దంలో ప్రతిబింబించిన నగరం వలె మాయా విజృంభణం, భ్రమ. వాస్తవానికి ఇది అసలు ఉత్పన్నం కాలేదు. వాసనలతో కూడిన నిద్రలో కనిపించినవన్నీ మెలకువ రాగానే నశించిపోతాయి. తత్వోపదేశం చేయడంలో గురువు ఒక్కరే సమర్థులు. మన బుద్ధి ఆత్మపరాయణయై నిత్యానిత్య వివేకయుక్తమై వైరాగ్యంతో ఉండేలా చేయమని బాబాను ప్రార్థన చేద్దాం. బాబా, మాకు గురువు యందు వేదాంత వచనాల యందు దృఢ విశ్వాసం ఉండేలా నా అంతఃకరణం అద్దంలా నిర్మలమై అందు ఆత్మజ్ఞానం ప్రకటమయ్యేలా చేయండి. ముక్తి కోసం దేవా సద్గురు సాయి, శరీరమే నేను అని తలచే మా అహంభావాన్ని మీ చరణాల యందు అర్పిస్తాము. మాలో నేను అనేది లేకుండా ఇక ముందు మమ్మల్ని మీరే కాపాడాలి. మాకు సుఖదుఖాలు తెలియకుండా పోవాలి. మీ ఇచ్ఛానుసారం మీ సూత్రాన్ని నడిపించి మా మనసులను అరికట్టండి. జయ జయ పూర్ణకామ, మాకు మీ యందు ప్రేమ స్థిరపడుగాక. మంగళధామ, ఈ చంచలమైన మనసు మీ పాదాల యందు విశ్రాంతిని తీసుకొనుగాక. బాబా, మీరు కాక మాకు మరెవరు హితవచనాలను చెబుతారు? ఎవరు మా దుఃఖాలను తొలగించి మా మనసులకు శాంతిని చేకూరుస్తారు? బాబా, మీరు షిరిడీకి రావడం భక్తుల భాగ్యం. మీరు అక్కడే మీ నివాసాన్ని ఏర్పరచుకుని షిరిడీని పుణ్యక్షేత్రంగా చేశారు. సాయిదేవా, మాకు ప్రేరణ కలిగించేది మీరే, మా వాక్కును నడిపించేది మీరే. మీ గుణాలను గానం చేయటానికి నేనెవరిని? చేసేవారు చేయించేవారు మీరొక్కరే. మీతో నిత్య సమాగమం మాకు ఆగమ నిగమాలు. నిత్యం మీ చరిత్ర శ్రవణమే మాకు పారాయణం. అనుక్షణం మీ నామావర్తనే మాకు కథాకీర్తన. అదే మా నిత్యానుష్ఠానం. మీ భజన నుండి దూరం చేసే సుఖాలు మాకు వద్దు. ఆనందాశ్రువుల వేడి నీటితో మీ చరణాలను ప్రక్షాళన చేస్తాం. నిర్మలమైన ప్రేమ అనే చందనాన్ని మీ శరీరానికి పూస్తాం. మీకు శ్రద్ధ అనే మంచి వస్త్రాన్ని కప్పుతాం. బాహ్యోపచార పూజ కంటే ఈ అంతరంగ పూజా విధానంతో మిమ్ము ప్రసన్నులను చేసి సుఖసంతుష్టలం అవుతాం. సాత్విక అష్టభావాలనే నిర్మలమైన అష్టదళాల కమలాన్ని అచంచలమైన మనసుతో పావనమైన మీ చరణాలకు సమర్పించి ఫలితాన్ని పొందుతాను. శ్రద్ధ భక్తి అనే బుక్కాను మీ నొస్ట అద్ది దృఢమైన విశ్వాసమనే మొలత్రాటిని మీ నడుముకు బంధించి మీ పాదాంగుష్టాల యందు మా కంఠాలను అర్పించి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాం. ప్రేమ రత్నాలతో మిమ్ము అలంకరించి మా సర్వస్వాన్ని మీకు దిగదిడుపు దిష్టి తీస్తాం. మా పంచ ప్రాణాలను వింజామరులుగా వీస్తాం. మీ తాప నివారణ కోసం తన్మయత్వమనే గొడుగును పడతాం. ఈ విధంగా సాయి మహారాజా, మా మంచి కోసం మీకు స్వానంద పూజ చేస్తాం. మా మనోభీష్టాలు తీరటానికి ఎల్లప్పుడూ సాయి సమర్థ అని స్మరిస్తాం. ఈ మంత్రం ద్వారానే పరమార్థాన్ని సాధిస్తాం. నిష్ఠతో కృతార్థులం అవుతాం. బాబా భక్తులను వారి వారి గురుచరణాలలో ఎలా స్థిరపరిచేవారో, వారి నేత్రాలలో నిష్ఠ అనే అంజనాన్ని ఎలా వేసేవారో, వారి మనసులను ఎలా శాంతపరిచేవారో విరార్ నివాసి పంతు వృత్తాంతంలో తెలియచేస్తాను, వినండి. ఒకసారి ఈ పంతు మిత్రులు బంధువులు తమ వెంట షిరిడీ రమ్మని ఒత్తిడి చేయగా అతడు సరేనని షిరిడీ వెళ్ళాడు. ఉదయం 11 గంటల సమయాన అందరూ మసీదుకు వెళ్లారు. బాబాను దర్శించుకొని అందరూ ఆనందించారు. ఇంతలో పంతుకు తల తిరిగి తెలివి తప్పి పడిపోయాడు. అతని ప్రాణం నీరసించిపోయింది. శరీరం చేష్టలు లేకుండా పోయింది. అతని వెంట ఉన్న వారికి భయాందోళనలు కలిగాయి. కానీ సాయిబాబా యొక్క కృపాదృష్టి అతనిపై పడి తెలివి వచ్చింది. తేరుకొని లేచి కూర్చున్నాడు. బాబా సర్వజ్ఞులు. పంతు అది వరకే ఒక గురువుకు శిష్యుడన్న విషయాన్ని గ్రహించి అతనికి ధైర్యాన్ని అభయాన్ని ప్రసాదించి అతని నిష్టను అతని గురువు యందే స్థిరపరిచారు. ఎలాంటి సందర్భంలోనైనా మన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు. ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ అనన్యంగా అందరిలో ఏకత్వాన్ని చూడు అని చెప్పారు. పంతుకు అది బాగా అర్థమైంది. తన గురువు స్మరణకు వచ్చారు. సాయిబాబా యొక్క అనుగ్రహం జీవితమంతా గుర్తు ఉంది.
ముంబై పట్టణ నివాసి హరిశ్చంద్ర పితలే అనే ఒక గృహస్థుడు తన పుత్రుడు అపస్మారక రోగగ్రస్తుడు కావటం వలన ఎంతో దుఃఖపడసాగాడు. దేశ విదేశాలలోని వైద్యులయ్యారు, కానీ ఏమీ నయం కాలేదు. అందరి ప్రయత్నాలు వ్యర్థమై సాధు సత్పురుషులు మిగిలారు. బాబా యొక్క మహత్యాన్ని దాసగను గ్రంథాలలోనూ కథా కీర్తనలలోనూ కర్ణాకర్ణిగా విని పితలేకు బాబా దర్శనం చేసుకోవాలనని కోరిక కలిగింది. పూర్వ పుణ్య ఫలితంగా పితలే భార్యాబిడ్డలను రకరకాల పళ్లను వెంట తీసుకొని షిరిడీకి వచ్చాడు. పుత్రుని బాబా పాదాలపై పడవేసి తాను కూడా సాష్టాంగపడ్డాడు. సాయిబాబాను ముఖాముఖిగా చూడగానే పితలే కుమారుడు కళ్ళు తిరిగి అకస్మాత్తుగా తెలివి తప్పి పడిపోయాడు. అతని తల్లిదండ్రులు భయపడిపోయారు. అంతకు మునుపు అనేకసార్లు స్పృహను కోల్పోవటం జరిగింది, కానీ ఇంతసేపు ఎప్పుడూ ఉండలేదు. అలా కుమారుని పరిస్థితిని చూసి దుఃఖిస్తున్న అతని తల్లితో బాబా, మనసులో ధైర్యం తెచ్చుకో, పిల్లవాణ్ణి బసకు తీసుకుని వెళ్ళు, కాసేపట్లో అతడు బాగవుతాడు, ఊరికే కంగారు పడకు అని ఆమెకు ధైర్యం చెప్పారు. అబ్బాయిని బసకు తీసుకుని వెళ్ళగానే అతనికి తెలివి వచ్చింది. పితలే తన కుమారుడు స్వస్థత చెందినందుకు కృతజ్ఞతతో బాబా చరణాలను ఒత్తుతూ కూర్చున్నాడు. బాబా చిరునవ్వు నవ్వుతూ, ఏమిటి, ఇప్పుడైనా నీ మనసులోని ఆలోచన తరంగాలు శాంతించాయా అని అడిగి, విశ్వాసంతో సహనాన్ని కలిగి ఉండే వారిని శ్రీహరి రక్షిస్తాడు అని అన్నారు. అతని భార్య మంచి సాత్వికురాలు, శ్రద్ధాభక్తులున్న ప్రేమమయి. స్తంభం వద్ద కూర్చొని బాబా వైపు తదేక దృష్టితో చూచేది. అలా చూస్తూ చూస్తూ ఉంటే ఆమె కళ్ళు అశ్రువులతో నిండిపోయేవి. ఆమె అలా రోజూ చేస్తుంటే ఆమె విశేషమైన ప్రేమకు బాబా తమను తాము మరిచిపోయేవారు. పితలే కుటుంబం తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయాణమై మసీదుకు బాబా వద్దకు వెళ్లారు. బాబా తమ జేబు నుండి 3 రూపాయలను తీసి పితలేను దగ్గరకు పిలిచి, బాపు, నేను నీకు పూర్వం 2 రూపాయలని ఇచ్చాను, వాటితో పాటు ఈ 3 ఉంచి పూజ చేయి, నీకు శుభం కలుగుతుంది అని అన్నారు. పితలే, నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి కదా, మరి వారు నాకు 2 రూపాయలను ఎప్పుడు ఇచ్చారు అని ఆశ్చర్యపడ్డాడు. తరువాత తన ఇంటికి వెళ్ళి తల్లితో షిరిడీ విశేషాలను ముచ్చటిస్తుండగా 3 రూపాయల ప్రస్తావన వచ్చింది. ఆలోచించగా ఆమెకు గుర్తుకు వచ్చింది, బాబా చెప్పింది నిజమే. ఇప్పుడు నీవు నీ కుమారుని సాయి దర్శనానికి షిరిడీకి తీసుకుని వెళ్ళినట్లుగానే మునుపు మీ నాన్న నిన్ను అక్కల్కోటకు తీసుకుని వెళ్లారు. అక్కడి మహారాజు సిద్ధులు, పరోపకార పరాయణులు, మహాప్రసిద్ధులు, సర్వజ్ఞులు. మీ తండ్రి పూజను స్వీకరించి ఆ యోగిరాజు ప్రసన్నులై పూజ చేసుకోవటానికి 2 రూపాయలను ప్రసాదంగా ఇచ్చారు. ఆ 2 రూపాయలు దేవతార్చన యందు ఉండేవి. మీ నాన్న గతించాక పూజా సామాను పిల్లల ఆట వస్తువులైపోయాయి. దేవుని మీద శ్రద్ధ పోయింది. పూజ చేయటం సిగ్గుచేటయింది. అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. 2 రూపాయలు పోయాయి. నీ కష్టాలను తొలగించటానికి నీ మహాభాగ్యం కొద్దీ అక్కలకోట మహారాజు సాయి రూపంలో కలిశారు. వారు ఇచ్చిన రూపాయలను పూజించు. ఇక నుండి కుతర్కాలను వదిలిపెట్టు. వక్రమైన చెడు వ్యవహారాలను మాను. నీ పూర్వీకుల అడుగుజాడలలో నడువు. సత్పురుషుల ప్రసాదాన్ని భూషణంగా భావించు. సాయి సమర్థులు పూర్వ వృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చి నీ భక్తిని పునరుజ్జీవనం చేశారు అని చెప్పింది. అతనికి పాశ్చాత్తాపమనే ప్రాయశ్చిత్తం కలిగింది. సత్పురుషులు భావి జీవితాన్ని జాగృతం చేశారు. పితలే తన విధులలో సావధానంగా ఉన్నాడు. భక్తుని ఆత్మహత్య ప్రయత్నాన్ని నివారించి అతని దైన్యావస్థను తొలగించిన మరొక అనుభవం చెబుతాను. గోపాల్ నారాయణ ఆమ్డేకర్ పూణేలో ఉండేవాడు. అతడు అబ్కారీ శాఖలో ఉద్యోగి. అతని నుదుటి వ్రాత ప్రతికూలంగా మారింది. మొదట్లో అతనికి ఠానా జిల్లాలో ఉద్యోగం. ఆ తర్వాత అదే జిల్లాకి అధికారిగా వచ్చాడు. అక్కడే నిరుద్యోగి అయ్యాడు. ఉద్యోగం పోతే మరలా లభించడం మాటలా? ఎంతగానో ప్రయత్నించాడు, కానీ అతనికి అదృష్టం లేదు. ఉన్న డబ్బు అంతా ఊడ్చుకొని పోయి కష్టాలపైన కష్టాలు వచ్చి బాగా దిగజారి అతని ఇంటి పరిస్థితి భరించలేనంత బాధాకరమైంది. ఈ విధంగా 7 సంవత్సరాలు గడిచాయి. ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్ళి బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి వారి ముందు తన బాధను ఏకరువు పెట్టేవాడు.
క్రీస్తు శకం 1916వ సంవత్సరంలో పూర్తిగా విసుగు చెంది షిరిడీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భార్యతో సహా వెళ్ళి అక్కడ 2 మాసాలున్నాడు. ఆమ్డేకర్ దీక్షితువాడ ఎదుట ఒక ఎద్దుబండి మీద కూర్చొని, చాలు బాబు ఈ కష్టాలు, ఇక వద్దు, జీవించాలన్న కోరిక నాకు లేదు అని తలచి ప్రాణాలపైన ఆశను వదిలేసి బావిలో దూకడానికి సిద్ధమయ్యాడు. అక్కడికి 4 అడుగుల దూరంలో ఒక భోజనశాల యజమాని ఇల్లు ఉంది. ఆ సగునుడు తన ఇంటి గుమ్మం వద్దకు వచ్చి ఆమ్డేకర్ను, ఈ అక్కల్కోట మహారాజు పుస్తకం ఎప్పుడైనా చదివావా అని అడిగాడు. ఏది చూడని, ఏం పుస్తకం అంటూ ఆమ్డేకర్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని మామూలుగా పుటలను తిరగేస్తూ మధ్య నుండి చదవసాగాడు. కర్మధర్మ సంయోగం ఎలా కలిసి వచ్చిందంటే, అనుకోకుండా అతడు చదివే విషయం అతని ఆలోచనకు సరిగ్గా సరిపోయింది. అక్కల్కోటలో వ్యాధిగ్రస్తుడైన ఒక భక్తుడు భరించలేనంత బాధపడుతూ ఉండేవాడు. తన వ్యాధి తొలగిపోతుందన్న ఆశతో ఆ మహారాజుకు చాలా రోజులు సేవ చేశాడు. ఆ బాధ ఇక ఏమాత్రం సహించలేక ఆత్మహత్య చేసుకోవాలని బావిలో దూకాడు. అంతలో మహారాజు అక్కడికి వచ్చారు. స్వహస్తాలతో అతన్ని బయటకు లాగి, మన పూర్వజన్మ కర్మ అయిన రోగాల బాధలను పూర్తిగా అనుభవించకుండా ఆత్మహత్యా ప్రయత్నం ఏం చేయగలదు? అనుభవించాల్సిన కర్మ పూర్తి కాకపోతే మరోసారి జన్మించవలసి వస్తుంది. అందువలన ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో, ఆత్మహత్య చేసుకోకు అని బోధించారు. ఆ సందర్భానికి సరిగ్గా సరిపోయిన ఆ కథను చదివి ఆమ్డేకర్ మనసులో చకితుడయ్యాడు. బాబా యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించి అక్కడే కూర్చుండిపోయాడు. బాబా సగుణుని ప్రేరేపించి ఆ పుస్తకం మిషతో నన్ను ఆత్మహత్య నుండి విరమించుకునేలా చేశారు అని తలపోశాడు. సాయి వంటి రక్షకుడు ఉండగా చంపేవాడు అతన్ని ఎలా చంపగలడు? ఆమ్డేకర్ తండ్రికి అక్కల్కోట స్వామి యందు భక్తి. అలాంటి భక్తే ఇతడు కూడా కలిగి ఉండాలని బాబా ఈ అనుభవాన్ని కలిగించారు. ఆ తర్వాత ఆమ్డేకర్ సాయి కృపా ప్రసాదంతో జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. పూర్వపు దైన్యావస్థ తొలగిపోయింది. అతనికి గురుచరణాలలో ప్రేమ అధికమైంది. స్వస్తి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అపస్మార ఆత్మహత్యా నివారణం మరియు నిజగురు పదస్థిరీకరణమను 26వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ